So how to establish connection, source and target servers. or you can say target. ఇష్టం తర్వాత ఓకే టార్గెట్. సో జనరల్గా ఈ సోర్స్ ఈ డెస్టినేషన్ ఏంటి, అసలు ఈ సోర్స్ ఏంటి డెస్టినేషన్ ఏంటి అంటే ఏం లేదు, సింపుల్, వెరీ సింపుల్. మనం ఇక్కడ ఉంటాం, దిస్ ఇస్ సర్వర్ 1, అక్కడ వేరేది ఉంది సర్వర్ 2, అంతే. సో దిస్ ఈస్ కాల్డ్ టార్గెట్, ఆర్ యూ కెన్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎస్ డెస్టినేషన్ సర్వర్ ఆర్ డెస్టినేషన్ టార్గెట్ సర్వర్. ఇదైతే సోర్స్ అంతే. సో ఆ సోర్స్ నుంచి మనం డైరెక్ట్గా ఒక ఫైల్ని డెస్టినేషన్ సర్వర్లో కాపీ చేయమన్నాడు. ఇది మన టాస్క్. దానికోసం మనం ఎస్సిపి వాడతాం, ఎస్సిపి. అయితే సోర్స్ నుంచి డెస్టినేషన్ మిషన్లోకి ఒక ఫైల్ని కాపీ చేయాలంటే ఫస్ట్ వీళ్ళిద్దరికి ఒకళ్ళకొకళ్ళు తెలిసి ఉండాలా, తెలిసి ఉండాలా. అర్థమైందా? అంటే దాని అర్థమైంది, ఇక్కడ ఉన్న ఈ వ్యక్తి, ఇక్కడున్న ఈ వ్యక్తి, వీరిద్దరి మధ్య కమ్యూనికేషన్ ఏర్పడాలంటే కనెక్షన్ ఎస్టాబ్లిష్ జరిగి ఉండాలా. కనెక్షన్ ఎస్టాబ్లిష్ ఎట్లా అవుతుంది? జనరల్గా అయితే మనం వాట్సాప్ షేర్ చేస్తాం, అట్నుంచి ఇటు, ఇటు నుంచి. ఇప్పుడు మనం ఇది ఏం చేస్తామంటే వాట్సాప్ కాదు, ఇక్కడ స్ట్రైట్ అవే ఏం చేస్తాం తెలుసా? చూడండి, ఇక్కడ కీస్ జనరేట్ చేస్తాం, ఇక్కడ కీస్ జనరేట్ చేస్తాం, ఇక్కడ కీస్ జనరేషన్, అక్కడ కీస్ జనరేషన్. ఇక్కడ ఎప్పుడైతే కీస్ జనరేషన్ చేసామో వెంటనే కీస్ ఇక్కడికి వచ్చేస్తాయి, ఇక్కడ కీస్ జనరేట్ ఇక్కడికి వచ్చాయి. అయితే సార్ ఇప్పుడు యాక్చువల్గా ఇవన్నీ కీస్ అన్ని ఎక్కడ స్టోర్ చేస్తుంది అంటే లైనక్స్ అనేది ఒక ఫోల్డర్లో స్టోర్ చేస్తుంది. ఆ ఫోల్డర్ నేమే .ssh, ఇక్కడ ఆ ఫోల్డర్ నేమే .ssh. ఓకే, ఇది యాక్చువల్గా ఈ ఫోల్డర్లో స్టోర్ చేసిద్ది. సార్ ఈ ఫోల్డర్ని మనం చూడాలంటే ఎట్లా అంటే ఏం లేదు, ls-la రాస్తే స్ట్రైట్ అవే ద హిడెన్ ఫోల్డర్స్ విల్ బి డిస్ప్లేడ్. ఆల్రెడీ ఎస్టర్డే సెషన్ అయిపోయింది ఇదంతా. హిడెన్ ఫోల్డర్ విల్ బి డిస్ప్లేడ్, హిడెన్ ఫైల్స్ విల్ బి డిస్ప్లేడ్ అంతే. ఏదైతే ఇక్కడ మనం రాసామో డాట్ అనేది హిడెనే. సో దాని అర్థమైంది. సరే, దాని తర్వాత పక్కన పెడితే యాక్చువల్గా ఇదంతా ఎట్లా చేయాలా ఏంటి అనేది చూద్దాం. ఆ తర్వాత మనం కీస్ జనరేట్ చేసిన తర్వాత ఆ కీస్ని మనం వేరే మిషన్లోకి పంపించాలా. కీస్ జనరేట్ చేసిన తర్వాత మనం వేరే మిషన్లోకి పంపించాలి కీస్ని. అసలు కీస్ జనరేట్ చేయడానికి మనం ఎట్లా వాడతామంటే SSH కీజన్ వాడితే ప్రెస్ ఎంటర్ బటన్ కొట్టగానే కీస్ విల్ బి జనరేటెడ్. అది కీస్ విల్ బి జనరేటెడ్ ఇన్సైడ్ ఏ ఫోల్డర్. ఇన్సైడ్ ఏ ఫోల్డర్. ఆ ఫోల్డర్ నేమ్ ఏంటి? .ssh. ఇది .sh లో జాయిన్. ఓకే, గుడ్. అదే రకంగా అక్కడ కూడా .sh లోనే జాయిన్. ఓకే, బాగుంది. ఇప్పుడు చూడండి, యాక్చువల్గా ఈ కీస్ జనరేషన్ ఇక్కడ చేసాం, ఆ కీస్ జనరేషన్ అక్కడ చేసాం. అయితే ఈ కీస్ అనేది సోర్స్ ఫైల్లో చేసాం, సోర్స్ మిషన్లో చేసాం. అదేవిధంగా డెస్టినేషన్ మిషన్లో కూడా కీస్ జనరేట్, డెస్టినేషన్ మిషన్ కీస్ జనరేట్ చేయాలంటే డెస్టినేషన్ మిషన్లో కూడా కీస్ జనరేట్ కావాలంటే మళ్ళీ సేమ్ SSH-key మళ్ళీ కీస్ జనరేట్ అవుతాయి ఇలాగా. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు డెస్టినేషన్లో ఉన్న కీస్ ఇక్కడికి, ఇక్కడున్న కీస్ అక్కడికి ఎక్స్చేంజ్ అవ్వాలి. ఎక్స్చేంజ్ లేదా కాపీ ఆర్ ట్రాన్స్ఫర్ ఇట్లా అవ్వాలా. సో ఈ కీస్ ఎక్స్చేంజ్ అవ్వడానికి లైనెక్స్ని అడిగా, అమ్మా లైనెక్స్ కీస్ జనరేట్ చేశాను బట్ ఈ కీస్ని కాపీ చేయాలమ్మా అంటే అప్పుడు లైనెక్స్ ఒక కమాండ్ ఇచ్చింది, దాని పేరే SH
ఎక్కడికి చేయాలా అంటే దానికోసం మనం ఐడి వాడతాం, ఎస్హెచ్ కాఫీ ఐడి వాడి సింపుల్గా మనం డెస్టినేషన్ మిషన్ కదా, అప్పుడు డెస్టినేషన్ మిషన్లో మనోజ్ ఉంటాడు కదా, మనోజ్ @ ఇక్కడ వచ్చేసి సర్వర్కి డెస్టినేషన్ సర్వర్కి అయిపోయాడు 5.6.8. సో ఎప్పుడైతే ఈ కీస్ జనరేట్ అయినాయో డైరెక్ట్గా మొత్తం ఇక్కడ కాపీ అవుతాయి. ఇక్కడ మళ్ళీ మనం డెస్టినేషన్ సర్వర్లో ఇదే రాస్తే మళ్ళీ ఆ కీస్ ఇక్కడ కాపీ అవుతాయి. అట్లా అనమాట. ఈ కీస్ అటు, ఆ కీస్ ఇటు. సార్ మీరు ఐడి అని రాశారు, కీస్ అని రాయలేదు కదా అంటే జనరల్గా మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే సింపుల్గా ఇక్కడ చూడండి, వాడు ఏం చెప్పాడంటే దీనికి కీస్ అన్నాడు, కీస్. ఓకే, సో ఈ కీస్ భాషని వాడు చెప్పాలంటే సో సింపుల్గా చూడండి, ప్రైవేట్ కీ అండ్ పబ్లిక్ కీ అట్లా మాట్లాడాడు. ప్రైవేట్ కీ అండ్ పబ్లిక్ కీగా మాట్లాడాడు. ప్రైవేట్ కీ, పబ్లిక్ కీ. యాక్చువల్గా ఈ ప్రైవేట్ కీ, పబ్లిక్ కీనే కీస్ అన్నాడు వాడు. ఈ కీస్ జనరేట్ అవుతాయి. అయితే ఈ కీస్ ప్రైవేట్ కీ, పబ్లిక్ కీ రెండు జనరేట్ అవుతాయా సార్? రెండు జనరేట్ అవుతాయి. ఈ ప్రైవేట్ కీస్ని వాడు సింపుల్గా ఏమన్నాడంటే ఐడి అన్నాడు, దీన్ని కూడా ఐడి అన్నాడు. అయితే ఇది ఐడి పబ్లిక్ సంబంధించి, ఇదేమో ప్రైవేట్కి సంబంధించి, అందుకోసం ఐడి అని రాశాను ఇక్కడ. అక్కడ ప్రైవేట్ కీని ఒక ఐడినే, పబ్లిక్ కీని ఒక ఐడి. అయితే దానికి డిఫరెన్షియేషన్ చూపించాడు. ఎట్లా? ఐడి RSA-ID ఇట్లా చూపించాడు వాడు. ఆ తర్వాత మీకు తెలిసేది ఇది పబ్లిక్, ఇది ప్రైవేటు. ఒకటేమో ప్రైవేట్ అని, ఒకటేమో పబ్లిక్ అని చూపిస్తాడు. నెక్స్ట్ లోపలికి వెళ్ళిన తర్వాత మీకు చెక్ చేస్తా. మీరు ఇప్పుడు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే కీస్ జనరేట్ అవుతాయి. ఆ కీస్లో కూడా ప్రైవేట్ కీ, పబ్లిక్ కీ అని మీరు అర్థం చేసుకోవాలి. అంతే, పబ్లిక్ కీ, ప్రైవేట్ కీ అని అర్థం చేసుకోవాలి. ఓకే, సో ఆ కీ ఇక్కడ ఆ ఐడినే అంటాం, దాన్ని ఇక్కడ కాపీ చేస్తాం మనోజ్లోకి. అప్పుడు మనోజ్కి కాపీ అయిపోద్ది అది. ఓకే, ఇప్పుడు సరే మనోజ్ తర్వాత మళ్ళీ మనోజ్ ఇక్కడ శివ. ఓకే, ఇప్పుడు నేను రాస్తా చూడండి, ఏం లేదు, SSH కాఫీ ఐడి అర్థమైందా, మనోజ్ @server2IP. server2 అంటే ఇదే, server2 IP. అర్థమైందా? ఇదేంది, ఇది server1 IP. server1 IP 1.2.3.4, server2 IP ఏమో యాక్చువల్గా ఇది. ఎప్పుడైనా మనం కాపీ చేసేటప్పుడు ఇక్కడ 5 ఉంది కదా, అది ఇక్కడ వాడతాం. 5.6.7.8 ఇక్కడ వాడతాం. server2 ఉంది కదా, server2లో మనం SSH కాఫీ ఐడి రాసి శివ రాస్తాం. శివ @server1 IP రాస్తాం. సో server1 IP అంటే ఇక్కడ మనం ఏం రాస్తాం, 1.2.3.4. అది ఎప్పుడైతే మనం ఇలా రాసామో ఈ కీస్ అన్ని ఇక్కడ కాపీ అవుతాయి. ఎప్పుడైతే మనం ఇక్కడ రాసామో ఈ కీస్ అన్ని ఇక్కడ కాపీ అవుతాయి. అప్పుడు లైనెక్స్ చాలా తెలివైంది కదా, లైనెక్స్ ఆలోచించింది, అరే వాడు కీస్ కాపీ చేస్తే ఎక్కడ పెట్టాలా, ఎక్కడ స్టోర్ చేయాలా, లేదు కదా. అందుకోసం మళ్ళీ లైనెక్స్ క్రియేటెడ్ వన్ న్యూ ఫైల్. ఏంటి? ఒక న్యూ ఫైల్ తయారు చేసింది. దేనికోసం? ఈ కీస్ని అక్కడ పెట్టడానికి. టు ప్లేస్ ద కీస్, లైనెక్స్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ ఎ ఫైల్. ద ఫైల్ నేమ్ ఈస్ వాట్? ఆథరైజేషన్ కీస్. AUTHORI ఆథరైజ్డ్ కీస్, authorized_keys. ఈ ఫైల్ని తయారు చేసింది అనమాట యాక్చువల్గా. ఎప్పుడు అంటే ఈ కీస్ నువ్వు ఇక్కడ ఎప్పుడైతే సబ్మిట్ అనే బటన్ నొక్కావో వెంటనే మనోజ్ అనే మిషన్లో ఒక 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 ఫైల్ తయారైద్ది. AUTHORIZ ఆథరైజ్డ్ కీస్ అని. ఆ కీస్ అనేది ఫైల్ యాక్చువల్గా. ఆ ఫైల్లో ఈ వీటిని కాపీ చేసి పడేసింది. మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ ఈ కీస్ ఇక్కడ
కాపీ చేస్తాను, సబ్మిట్ అనే బటన్ నొక్కిన వెంటనే మనోజు ఇక్కడ కూడా ఆథరైజ్డ్ కీస్ ఫైల్ తయారు చేసి ఆథరైజ్డ్ కీస్ అనే ఫైల్ తయారు చేస్తుంది. ఆ కీస్ ఇక్కడికి వస్తాయి. అంటే ఏం లేదు, సింపుల్గా ఇక్కడున్న కీస్ ఇక్కడికి వచ్చేస్తుంది. అర్థమైందా? ఇక్కడున్న కీస్ ఇక్కడికి వచ్చేస్తుంది. బట్ ఎక్కడికో ఏ ప్లేస్ అంటే ఆథరైజ్డ్ కీస్. ఏంది ఇది? ఒక ఫైల్. ఎవరు తయారు చేశారు? లైనెక్సే తయారు చేసింది. అంటే ఈ లైనెక్స్ చేసిన ఈ ఫైల్లో ఏముంటుంది అంటే కీస్ ఉంటాయి అంతే. ఆథరైజ్డ్ కీస్ అనే ఫైల్ నేమ్ వాడే తయారు చేశాడు, మనకు సంబంధం లేదు. దాని లోపల ఇవన్నీ కూడా సెట్ అయిపోయినాయి, ఇవన్నీ కూడా కీస్. సరే, కరెక్టే సార్, బాగానే ఉంది. అసలు ఈ ఆథరైజ్డ్ కీస్ అనేది ఎక్కడ, ఏ ఫోల్డర్లో పెట్టాడు వాడు? ఆ ఫోల్డర్ నేమే చూడండి. ఆథరైజ్డ్ కీస్ అనే ఫోల్డర్ ఏంటంటే .ssh. ఇందాక మనం ఏదైతే ఆ కీస్ చూసామో అక్కడే .sh దాంట్లో పడేసింది. సో సింపుల్గా చెప్పాలంటే ఈ .ssh అనేది చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫైల్. బట్ దిస్ ఈజ్ అన్ హిడెన్ ఫైల్. ఓకే, మీకు అర్థమయ్యేలాగా చెప్పడానికి నేను చాలా జాగ్రత్తగా ట్రై చేస్తా. నో ప్రాబ్లం, మీరు వినండి అంతే చక్కగా చాలు. ఇది థియరిటికల్గా స్ట్రాంగ్ ఉంటే చాలు. ఈ SSH ఏంటి, ఈ ఆథరైజ్డ్ కీస్ ఏంటి, అవన్నీ మనం హ్యాండ్స్ ఆన్లో చూస్తాం మొత్తం. అంటే అప్పుడు మీరు ఇబ్బంది పడకుండా. ఎప్పుడైతే మనం అలాంటి చేసామో ఆ తర్వాత నౌన్ హోస్ట్ గా వస్తుంది. దాని గురించి మనం తర్వాత పడతారు. నౌన్ హోస్ట్, ఓకే, తెలిసిన హోస్ట్ అని అర్థం, తెలిసిన మిషన్ అని అర్థం. సరే, ఓకే, దాని గురించి పక్కన పెడితే అసలు ఇది ఎలా సార్, ఏంది టాస్క్ ఎలా చేయాలా అంటే ఏం లేదమ్మా. సపోజ్ ఇక్కడ నువ్వు AWSకి వెళ్ళు. AWSలో ఒక సర్వర్ తయారు చేసుకో నువ్వే. సర్వర్ తయారు చేసుకొని నువ్వు EC2 యూజర్గా ఎంటర్ అవ్వు. ఓకే, EC2 యూజర్గా ఎంటర్ అయిన నువ్వు రూట్ యూజర్లోకి మారు. అంటే ఏంది? sudo -i అంటే యూ విల్ బికమ్ ఏ రూట్ యూజర్. సో రూట్ యూజర్ అయిన నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు తెలుసా? యూజర్ యాడ్ మనోజ్ అనే ఒక యూజర్ని తయారు చేయి. యూజర్ యాడ్ శివ ఒక యూజర్ని తయారు చేయి. యూజర్ యాడ్ మనోజ్, యూజర్ యాడ్ శివ తయారు చేసిన తర్వాత ఆఫ్టర్వర్డ్స్ క్రియేట్ ఏ పాస్వర్డ్ మనోజ్. ఇప్పుడు ఈయనకి ఏం చేస్తామంటే 1 2 3 ఇచ్చేసేయి. ఓకే, మళ్ళీ పాస్వర్డ్ శివ ఈయనకి ఇచ్చేసేసాయి 1 2 3. ఓకే, సో ఇది యాక్చువల్గా మనం రూట్ యూజర్లో చేసే వర్క్ అంతా చేస్తున్నాం. దీని తర్వాత నెక్స్ట్ వీళ్ళు లాగిన్ యాక్సెస్ ప్రొవైడ్ చేయాలా. లాగిన్ యాక్సెస్, మనం ఒక లాగిన్ యాక్సెస్ ప్రొవైడ్ చేయాలా. బాబు చిన్న కొంచెం చూపడు పక్కకు తిప్పినా సరే అర్థం కాదు నాయన. చాలా సిల్లీగా ఉండకుండా జాగ్రత్తగా వినాలి. కాసేపు 10 నిమిషాలు ఆగి, కాసేపు 5 నిమిషాలు ఆగి ఎట్లా అంటే కుదరదు. ఓకేనా? కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలామంది అదే క్లాస్ వినేటప్పుడు 2 నిమిషాలు ఏమైతే 2 నిమిషాల్లోనే ఉంటుంది కథ అంతా. అట్లా ఉంటుంది క్లాస్. లైనక్స్ అంటే అంతే. ఓకే, సరే, ఓకే. ఇప్పుడు యాక్చువల్గా లాగిన్ యాక్సెస్ ప్రొవైడ్ చేయమని చెప్పాం కదా. లాగిన్ యాక్సెస్ ప్రొవైడ్ చేయమంటే ఏం చేయాలా? డైరెక్ట్గా సో గో టు SSH config ఫైల్. ఈ ఫైల్లోకి వెళ్ళాలా. గో టు SSH config ఫైల్. ఓకే, ఆర్ యూ కెన్ ఆల్సో కాల్ ఓపెన్ SSH. ఎట్లయినా ఆ ఫైల్లోకి వెళ్ళండి అనొచ్చు, లేదా దాన్ని ఓపెన్ చేయడం SSH_config. ఈ ఫైల్లోకి వెళ్ళి మనం లాగిన్ యాక్సెస్ ప్రొవైడ్ చేస్తాం. ఎవరికి? యూజర్స్కి. ఎప్పుడైతే లాగిన్ యాక్సెస్ ప్రొవైడ్ చేసామో ఆఫ్టర్వర్డ్స్ మనం రీస్టార్ట్ చేయాలి సర్వీస్ని. టు రిఫ్లెక్ట్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ యాక్షన్స్ ఆర్ యాక్టివిటీస్ వీ నీడ్ టు రీస్టార్ట్ SSHD. రీస్టార్ట్ చేసాం, అంత అయిపోయింది. ఇది స్టోరీ. సో ఇక్కడ నుంచి మొదలైతే ఇక్కడ వరకు మొత్తం రూట్ యూజర్ స్క్రీన్ ఇది. ఆ రూట్ యూజర్ స్క్రీన్ తర్వాత నెక్స్ట్ ఇక్కడికి వస్తారు. ఇప్పుడు వస్తారు అసలు వాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తారు? అప్పుడు రూట్ యూజర్ ఇచ్చాం కదా, అప్పుడు మళ్ళీ ఇలాగా ఓకే, ఇలాగా ఎక్కడ ఒక లాగిన్ అవుతారు మామూలుగా అయితే. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? ఇప్పుడు ఇది మనం ఒక సర్వర్, 2 సర్వర్లు కావాలా. కాబట్టి ఒక సర్వర్లో ఉన్న ఈ విషయాలన్నీ ఇప్పుడు దాకా మనకు తెలుసు. కానీ ఇప్పుడు అట్లా కాదు, 2 సర్వర్లు కావాలి,
అక్కడ ఒక యూజర్, ఇక్కడ ఒక యూజర్ ఉండాలి. కాబట్టి ఇప్పుడు మనం దీన్నే ఎలా తయారు చేస్తాం తెలుసా? సింపుల్. సో సింపుల్ ఎట్లాగా? ఏడబ్ల్యూఎస్లోకి వెళ్ళాలి. ఏడబ్ల్యూఎస్లోకి వెళ్ళిన తర్వాత క్రియేట్ ఏ సర్వర్ 1, ఒక సర్వర్ను తయారు చేయి, అంతే. ఇది సర్వర్ 1. ఓకే. సో మళ్ళీ ఏం చేయాలా? క్రియేట్ ఏ అనదర్ సర్వర్ 2, సర్వర్ 2. సో ఇప్పుడు యాక్చువల్గా సర్వర్ 1, సర్వర్ 2. ఇప్పుడు మనకి సర్వర్ 1 ఐపీ అడ్రస్ 1.2.3.4, అది. సర్వర్ 2 ఐపీ అడ్రస్ 5.6.7. ఇట్లా అనమాట. ఎస్. ఇప్పుడే మనం ఏం చేస్తామంటే సింపుల్గా దీన్ని ప్రాక్టికల్గా చేయడానికి ఇక్కడ EC2 - యూజర్గా తయారవుతాం. తర్వాత ఇక్కడ రూట్ యూజర్ అవుతాం. రూట్ యూజర్ అయిన తర్వాత యూజర్ యాడ్ శివ, ఆయన శివ యూజర్ ఇక్కడ తయారు చేస్తాం. తర్వాత పాస్టబిలిటీ శివ అయిపోయింది. ఆ తర్వాత పాస్టబిలిటీ తర్వాత లాగిన్ యాక్సెస్ ప్రొవైడ్ చేస్తాం. ఆ తర్వాత లాగిన్ యాక్సెస్ ప్రొవైడ్ చేసిన తర్వాత అప్పుడు మనం రీస్టార్ట్ ద సర్వీస్. అయిపోయింది. దట్స్ ఇట్. అయిపోయింది. సేమ్ టాస్క్ ఇక్కడ కూడా మళ్ళీ చేస్తాం. ఎక్కడ? సర్వర్ 2లో. మళ్ళీ ఏం చేస్తాం? ఇక్కడ అంతే. మళ్ళీ EC2 యూజర్, తర్వాత రూట్ తర్వాత సో పాస్టబిలిటీ మనోజ్, అంటే అప్పుడు ఏంటి 1 2 3. ఆ తర్వాత ప్రొవైడ్ లాగిన్ యాక్సెస్. ఆ తర్వాత రీస్టార్ట్ సార్. ఇది యాక్చువల్ స్టోరీ. ఇది ఇలా జరిగిన తర్వాత అప్పుడు నెక్స్ట్ కేసులో మనం ఏం చేస్తాం తెలుసా? అప్పుడు బాబు లాగిన్ అవ్వండమ్మా అని చెప్తాం. అప్పుడు ఈ పిక్చర్ వస్తుంది. అప్పుడు చూడండి, ఈ ఈ ఎవరైతే మనోజ్ ఉన్నాడో, మనోజ్ ఈ సర్వర్లోకి లాగిన్ అవుతాడు. ఎట్లాగా? మనోజ్ 1 2 3 జస్ట్ ఇక్కడ లాగిన్ అవుతాడు. ఇక అంతే. మనోజ్ ఇక్కడ ఉన్నాడు. దిస్ ఈజ్ సర్వర్ 2. ఓకే. సర్వర్ 1 ఎక్కడ సార్? మళ్ళీ అది సర్వర్ 1 ఇటు ఉంటుంది. శివ కదా ఈయన, ఇటు వస్తాడు. ఈయన సర్వర్ 1. ఎస్, సర్వర్ 1. అప్పుడు ఈయన ఏం చేస్తాడు? శివ 1 2 3, ఈయన ఇక్కడికి వస్తాడు. ఎస్. ఇది స్టోరీ. ఇప్పుడు ఇది అసలు స్టోరీ మనం చేయాల్సింది. అయితే ఇక్కడ ఇదంతా కూడా రూట్ యూజర్ చేస్తాడు. ఈ వర్క్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఇది సర్వర్ 1లో ఇలాగ శివ వస్తాడు. సర్వర్ 2లో ఇలా మనోజ్ వస్తాడు. మనోజ్ శివ వచ్చిన తర్వాత అప్పుడు కీస్ జనరేట్ చేయాలా. ఇప్పుడు దాకా కాదు, అప్పుడు కీస్ జనరేట్. ఎప్పుడు? వాళ్ళ సర్వర్స్లో. ఇప్పుడు శివ ఉన్నాడు కదా, మనోజ్ ఉన్నాడు కదా, అప్పుడు మనం ఏం చేయాలా? డైరెక్ట్గా ఇదిగో ఇక్కడ ఈ శివ అనే సర్వర్లో కీస్ జనరేట్ చేయాలి. జనరేట్ కీస్, అది స్టోరీ. ఇక్కడ మనోజ్ ఉన్నాడు కదా, జనరేట్ కీస్. ఇక్కడ జనరేట్ కీస్ జనరేట్ చేయడానికి మనం చెప్పాము అదేంది? SSH-keychain. అదే ఇక్కడ కూడా SSH-keychain అయిపోయింది. ఎప్పుడైతే SSH-keychain అని రాసిన వెంటనే జరిగేది ఏంటంటే SSH-keychain రాసిన తర్వాత లైనెక్స్ అనేది కీస్ జనరేట్ చేస్తుంది. ఆ కీస్ని డైరెక్ట్గా ఒక ఫోల్డర్లోకి స్టోర్ చేస్తుంది. ఆ పేరే .sh. ఇక్కడ కూడా అంతే. కీస్ .ssh ఇది ఇట్లా. సో ఈ కీస్ ఇక్కడ, ఈ కీస్ ఇక్కడ, 2 కీస్ ఇక్కడికి వస్తాయి అంతే. సో ఆ కీస్ ఏంటి అంటే పబ్లిక్ కీ అండ్ ప్రైవేట్ కీ. పబ్లిక్ కీ, ప్రైవేట్ కీ 2 ప్లేసుల్లో పబ్లిక్ కీ, ప్రైవేట్ కీ 2 కీస్ అనమాట. ఇవి ఎక్కడ ఉంటాయి? .sh, .s 2 ఇట్లా. సో ఇది అయిపోయిన తర్వాత ఈ కీస్ని అక్కడికి, ఈ కీస్ని ఇక్కడికి జనరేట్ చేయాలంటే అప్పుడు మళ్ళీ ఇక్కడ మనం ఒక కమాండ్ వాడతాం. దాని పేరే SSH-coffee ID. ఎక్కడ కాపీ చేయాలో చేస్తాం. అది ఈ సైడ్ అయితే ఇది 5.6.7.8, 5.6.7.8. ఇది ఈ సైడ్ చేయాలంటే ఇక్కడ మళ్ళీ ఇక్కడ రాస్తాం. అంటే ఏం లేదు,
ఆ సైడ్ చేయాలంటే ఆ సర్వర్ ఐపీ ఇస్తాం, ఈ సైడ్ చేయాలంటే ఈ సర్వర్ ఐపీ ఇస్తాం. రెండు వల్ల ఎక్స్చేంజ్ అవుతాయి కీస్. అయితే ఎక్స్చేంజ్ అయిన కీస్ ఎక్కడ స్టోర్ చేయాలా అనేది లైనెక్స్ అర్థం చేసుకొని అప్పుడు మళ్ళీ ఈ .sh అనే ఫోల్డర్ లోపలే ఒక ఫైల్ను తయారు చేసింది. ఆ ఫైల్ పేరే ఆథరైజ్డ్ కీస్, _keys. ఎవరు చేశారు? లైనెక్సే. ఈ .sh ఇక్కడ కూడా ఆథరైజ్డ్ కీస్. ఎప్పుడు కనపడతాయి మనకి ఇవి? కీస్ ఎక్స్చేంజ్ అయిన తర్వాత కనపడతాయి. ఎందుకంటే ఆ కీస్ యొక్క ఇన్ఫర్మేషన్ అర్థమైంది, ఇక్కడ పెట్టేసింది ఎవరు? లైనెక్స్. అంటే ఇది ఇక్కడ, ఇక్కడదేమో ఇక్కడ. పబ్లిక్ కీ ఇట్లా ఆథరైజ్డ్ కీస్. ఇది ఎప్పుడైతే ఆథరైజ్డ్ కీస్ అక్కడికి వచ్చేసినాయో అర్థమైందా, అప్పుడు మనకి ఇలా వస్తుంది ఒక ఫైల్ noun_hosts అని అయిపోయింది. ఇక్కడికి వస్తుంది ఒక ఫైల్ noun_host అని వస్తుంది, అయిపోయింది ఇక. సో కాబట్టి వాళ్ళకి వీళ్ళకి మధ్య కనెక్షన్ ఏర్పడింది అని అర్థం. ఇక అక్కడి నుంచి ఇప్పుడు నెక్స్ట్ స్టోరీ జరిగింది. నెక్స్ట్ ఏం జరిగింది? ఇంకా శివ ఏం చేస్తాడు? డైరెక్ట్గా టచ్ file1 తయారు చేస్తాడు, సింపుల్గా అర్థం కూడా కోసం. సో ఈ టచ్ file1 తయారు చేసి ఇతనికి పంపిస్తాడు. ఇప్పుడు అతనికి పంపించాలంటే అప్పుడు వాడాలి, ఏం వాడాలి? అది టచ్ file1 తర్వాత SSH రాసి కాఫీ అంటే కదా, SH కాఫీ _file1 _ID, SH కాఫీ file1 ID తర్వాత సర్వర్ ఐపీ అడ్రస్. No, sir. For SCP copy. SSH కాఫీ రాదా? కరెక్ట్ కదా ఇది? SSH copy ID is for to transfer the keys, sir. Cus. SCP copy is for the files and directories. Transfer to SS key, sir. ఎస్. ఓకే, అక్కడ ఆల్రెడీ అయిపోయింది. ఇట్ వాజ్ ఆల్రెడీ ఓవర్. ఎక్కడ? పైనే ఇదిగో SH కాపీ అయిపోయింది. నెక్స్ట్ ఇది యాక్చువల్గా ఇక్కడి నుంచి ఇక్కడ అట్లా అనమాట. ఇప్పుడు SSH కాపీ ఇక్కడైతే ఏదైతుందో ఇది తప్పు. ఇప్పుడు మనం ఏం చేయాలా? ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ దిస్ వన్ ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ దిస్ వన్ SCP ఏది file1 అంతే. ఎక్కడికి వెళ్ళాలా? మనోజ్కి వెళ్ళాలా? అప్పుడే మనోజ్కి వెళ్ళి అట్లా. అంటే ఈ మెకానిజం అంతా మనం సర్వర్ 1లో సర్వర్ 2లో చేయాలా. ఇది అందుకోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇదంతా ఈ మెకానిజం అంతా చేయాలి ఇప్పుడు సర్వర్ 1 సర్వర్ 2లో చేయాలా. ఓకే, సో ఇప్పుడు ఎట్లాగా అంటే ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్ పక్కాగా ప్రతిరోజు ప్రతిసారి ప్రతి నిమిషం మనం దీని మీద పనిచేయాల్సిన సందర్భం అయితే వస్తుంది. ఇదంతా చేయాలా. ఇప్పుడు ప్రొసీజర్ ఏంటి అంటే టాస్క్ 1 ఏంటంటే కాపీ ఏ ఫైల్ ఫ్రమ్ వన్ సర్వర్ టు అనదర్ సర్వర్. ప్రొసీజర్ అనేది ఎలా ఉంటుంది అనేది మనం చూద్దాం. సో ఫస్ట్ పార్ట్ 1 తీసుకుంటా. పార్ట్ 1 తీసుకొని ఫస్ట్ ఏం చేయాలంటే లాగిన్ AWS అకౌంట్. లాగిన్ AWS అకౌంట్. స్టెప్ 1 లాగిన్ AWS అకౌంట్. ఓకే, స్టెప్ 2 క్రియేట్ 2 సర్వర్స్. ఒకటి కాదు, 2 సర్వర్స్. సో 2 సర్వర్స్లో మనం ఏం చేద్దాం ఇక్కడ అంటే మనకి ఎగ్జాంపుల్ మనం అనుకున్నట్టుగా శివ సర్వర్, ఇక్కడ వచ్చేసి ఇంకొక ఎగ్జాంపుల్ 2 వచ్చేసి మనోజ్ సర్వర్. అర్థం కూడా కోసం అంటే మనం దాదాపుగా 3-4 డేస్ నుంచి ఇట్లాగా మాట్లాడుతాం కానీ ఇది ఈజీగా ఎక్కిద్ది అనమాట. శివ అదేమో మనోజ్ 2 సర్వర్లు. సో ఇప్పుడు యాక్చువల్గా క్రియేట్ 2 సర్వర్స్ అన్నాం కదా.
చేసేసాం. శివకి సర్వర్, మనోజ్ సర్వర్. అంటే శివ అనేది సర్వర్ 1 అనుకుంటే మనోజ్ అనేది సర్వర్ 2, అంతే, అయిపోయింది. సో స్టెప్ 1, స్టెప్ 2. ఇప్పుడు సింపుల్గా పార్ట్ 2. పార్ట్ 2లో ఏం చేయాలో తెలుసా? సో లాగిన్, స్టెప్ 3, లాగిన్ శివ సర్వర్ 1. స్టెప్ 4, శివ సర్వర్లోకి లాగిన్ అయిన తర్వాత ఎస్, లాగిన్ యాజ్ ఏ EC2-user. Step 5, switch to root user. Switch to root ఇవ్వాలి. Step 6లో create a user name, user Shiva. Create a user Shiva. Step 7, create a password 1 2 3. Create a password 1 2 3. తర్వాత స్టెప్ 8లో provide a login access to the Shiva user. ఓకే. స్టెప్ 9లో మళ్ళీ ఏం చేస్తాం? రీస్టార్ట్ సర్వీస్. ఇది యాక్చువల్గా మీకు ఎవరికైనా అర్థం కాలేదు అనుకుంటే ఒక సర్వర్ ఏమో శివ, ఒక సర్వర్ ఏమో మనోజ్ అనుకోవాలి మీరు, అంతే. ఓకే, లేదు అనుకుంటే మాకు అర్థం కావట్లేదు సార్ అనుకుంటే ఇక్కడ ఎగ్జాంపుల్ ఇది తీసేసి సర్వర్ 1 అని పెట్టుకో. ఓకే, ఇక్కడేమో సర్వర్ 2 అని పెట్టుకో. ఓకే, జస్ట్ కీప్ లైక్ దిస్. ఓకే, ఇప్పుడు లాగిన్ సర్వర్ 1, ఇక్కడ లాగిన్ సర్వర్ 1. ఒక 10 days తర్వాత మళ్ళీ మీకు అర్థం కాదు, అందుకనే లాగిన్ సర్వర్ 1. ఆ లాగిన్ సర్వర్ 1లోకి వెళ్ళిన తర్వాత EC2 యూజర్గా లాగిన్ అయిన తర్వాత రూట్ యూజర్లోకి స్విచ్ అయిన తర్వాత అప్పుడు క్రియేట్ శివ యూజర్ని తయారు చేసాం. బెస్ట్ అనమాట, మీకు ఈ కన్ఫ్యూజన్ ఉండదు. సర్వర్ 1 ఉంది, సర్వర్ 2 ఉంది. సర్వర్ 1లో శివకి పాస్వర్డ్, సర్వర్ 1లో అసలు లాగిన్ యాక్సెస్, సర్వర్ 1లోనే రీస్టార్ట్ ద సర్వీస్. సేమ్ థింగ్ విల్ బి రిపీటెడ్ పార్ట్ 3 ఆల్సో. సేమ్. ఇప్పుడు పార్ట్ 3లో ఇదే కదా, సేమ్, మొత్తం సేమ్ ఇక్కడ అంతే. డైరెక్ట్గా పార్ట్ 3 వస్తుంది. సో లాగిన్ సర్వర్ 2, లాగిన్ యాజ్ EC2 యూజర్, అండ్ ఇక్కడ క్రియేట్ ఏ మనోజ్ యూజర్, మనోజ్, అంతే, అయిపోయింది. MANOJ, అంతే సింపుల్. ఇలా సేమ్ ప్రొసీజర్. సో పార్ట్ 3 అనేది సర్వర్ 2. పార్ట్ 1 అనేది సర్వర్ 1. ఇది యాక్చువల్గా స్టోరీ. పార్ట్ 1, పార్ట్ 3. Same thing will be repeated in part 3 also, in server 2 also. Yes, friends. Are you writing, friends? Yes, sir. రాసుకుంటున్నారా? ఎస్ సార్. Yes, sir. ఫోన్తో స్క్రీన్ షాట్ తీసుకుంటున్నారా? Yes, sir. Yes, sir. రాసుకుంటే బెస్ట్. ఫోన్లో స్క్రీన్ షాట్ తీసుకుంటే ఏం జరగదు, నాలుగు తీసుకోవడానికి కూడా పనికిరాదు. రేపు మళ్ళీ నువ్వు బిజీ అయిపోతావు. ఫోన్లో ఉన్నది ఫోన్లోనే ఉంటుంది. తర్వాత నెల తర్వాత నోట్స్ రాసుకోవడానికి ట్రై చేస్తే ఇబ్బంది అవుతుంది. అది ఓకే. తెలివితేటలు ప్రయోగించకుండా నోట్స్ తీసుకొని రాయండి. టెక్నాలజీ ఎక్కువైపోయింది కాబట్టి తెలివితేటలు ప్రయోగించకుండా రాయండి. ఫస్ట్ రాస్తే గుర్తుంటుంది, రేపు పొద్దున్న చదువుకోవచ్చు. అట్లా
సో పార్ట్ 2లో సర్వర్ 1 ఉంది, ఇది ఇలా స్టెప్స్ మొదలవుతాయి, 9 స్టెప్స్. ఓకే సార్, ఇప్పుడు మళ్ళీ అదే 9 స్టెప్స్ ఇక్కడ కూడా అంతే కదా. పార్ట్ 3లో కూడా 9 స్టెప్స్, స్టెప్ 3. ఓకే సరే సార్, ఓకే బాగానే ఉంది సార్. సార్ ఇప్పుడు యాక్చువల్గా అక్కడ స్టెప్ 3లోనేమో సర్వర్ 1లోకి లాగిన్ అవుతాం, ఇక్కడ స్టెప్ 3లోనేమో సర్వర్ 2లోకి, అది సర్వర్ 1, ఇది సర్వర్ 2. ఓకే, సో ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడికి వచ్చిన తర్వాత నెక్స్ట్ శివ సర్వర్లోకి లాగిన్ అవ్వాలా. అప్పుడు పార్ట్ 3, పార్ట్ 4. ఇప్పుడు పార్ట్ 1లో స్టెప్ 10 ఏం చేయాలంటే లాగిన్ యాజ్ ఎ శివ యూజర్. స్టెప్ 11లో లాగిన్ యాజ్ ఎ శివ యూజర్, జనరేట్ కీస్, అంతే. లాగిన్ యాజ్ ఎ శివ యూజర్, జనరేట్ కీస్. స్టెప్ 12, copy the keys from server 1 to server 2. కీస్ని కాపీ చేయి. ఓకే అయిపోయింది, ఇంతేనా సార్? ఇంతే. ఓకే, అసలు జనరేట్ కీస్ అనే దానికి ఎట్లా సార్? ఏం లేదు, జనరేట్ కీస్ ఎగ్జాంపుల్ SSH-keychain, SSH-keychain, that means SSH-keychain. So press enter button, press enter button. Press enter button జరిగితే ఏమైంది తెలుసా? The keys will be generated. Keys will be generated and also folder will be created and also a HIDD hidden folder, a .ssh hidden folders will be created. Keys will be generated and also a .sh hidden folder will be created. Okay. Okay. Linux copy the keys into .sh folder automatically. That means what? As soon as we generate the keys, all the keys will be stored into or copy into atla. Linux copy the keys into adi. Alage that means what? That means as soon as we generate keys, the keys will be stored inside a .sh folder automatically by Linux. మొత్తం Linux చేస్తుంది ఇదంతా, స్టోర్డ్ ఇన్సైడ్ .sh folder automatically by Linux చేస్తుంది పని అంతా. ఇది స్టోరీ, ఇదే సేమ్ స్టెప్స్ అక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. .sh keychain, SSH-keychain, same thing. Copy the keys from server 1 to server 2. అప్పుడు మనం జస్ట్ ఎగ్జాంపుల్ ఏం చేయాలి దానికోసం, SSH కాపీ ID, తర్వాత యూజర్ నేమ్ అట్ సర్వర్ టు IP అడ్రస్. సర్వర్ టు IP అడ్రస్ టైప్ చేయాలి. అక్కడ యూజర్ నేమ్ ఏంటి ఇక్కడ చూస్తే SSH కాఫీ ID, యూజర్ నేమ్ వచ్చేసి మనోజ్ at 5.6.7.8. అంతేనా? అంతే, సింపుల్, అంతే అనమాట.
అక్కడికే వెళ్ళిపోతాయి డైరెక్ట్గా. ఇది స్టోరీ. సో యాజ్ సూన్ యాజ్ ఓకే కాఫీ. As soon as we copy the keys will be placed inside a file. Inside a file, the file name is keys. This file will be created automatically by Linux. Generally, this file or this generally AUTHORIZED authorized keys file will be generated and file will be generated by Linux or generally authorized keys file will be generated, or you can also call as a created. అట్లయిన రాసుకోండి, created CREATED by Linux inside a .ssh folder. Inside a .ssh folder. అది inside a .sh folder. ఇది జరిగేది యాక్చువల్గా 12 స్టెప్. సేమ్ థింగ్ మళ్ళీ ఇక్కడ చూడాలి పార్ట్ 5లో సేమ్ మొత్తం సేమ్ డిటో అదే రాసుకోండి డైరెక్ట్గా. మళ్ళీ అక్కడ స్టెప్ నుంచి ఫాలో అవుతాయి. బట్ ఈ పార్ట్ 4లో ఏం చేస్తారంటే ఫ్రమ్ సర్వర్ 1 సైడ్ అది సేమ్ థింగ్ విల్ బి రిపీటెడ్ ఇన్ సర్వర్ 2 side ఆల్సో. సేమ్ థింగ్ విల్ బి రిపీటెడ్ సర్వర్ 2. సేమ్ అంతే, ఫ్రమ్ సర్వర్ 2 టు సర్వర్ అంతే. అక్కడ సర్వర్ 2, ఇక్కడేమో సర్వర్ 1 అంతే సింపుల్గా. జస్ట్ మనం కొంచెం ప్రజెంటేషన్ నేర్చుకోగలిగితే చాలు అంతే. అథరైజ్డ్ కీస్ అనేది అదంతా కూడా అక్కడ వస్తుంది. ఓకే, సర్వర్ 2 అది 1 to 2.
కాఫీ అది కాఫీని ఎడగొట్టాం. అవన్నీ మార్చాలి అవన్నీ అంతే. అటు ఇటు 1.2.3.4. Server 2, Manoj user, అంతే. శివ అంతే. అటు ఇటు రాసుకోండి అంతే. ఎస్ ఫ్రెండ్స్, ఓకేనా? Yes, sir. హ్యావ్ యూ టేకెన్ ద స్క్రీన్ షాట్ ఆర్ నాట్? తీసుకున్నావా? Yes, sir. రాసుకున్నాం. మంచి పని చేసావు. తీసుకుంటే అలాగే ఉంటుంది, రాసుకుంటే బాగుంటుంది అంతే. కన్ఫామ్, డౌటే లేదు. ఓకే, సో అయితే ఇక్కడ యాక్చువల్గా .sh ఈజ్ ఏ హిడెన్ ఫోల్డర్. .sh ఈజ్ ఏ హిడెన్ ఫోల్డర్, ఎస్, which will be created by Linux. .sh is a hidden folder which was created by Linux, by default. Inside ఎక్కడ యూజర్ హోమ్ ఫోల్డర్. బై డిఫాల్ట్గా యూజర్ హోమ్ ఫోల్డర్లో చేస్తుంది. యూజర్ అంటే ఎవరు? లెట్స్ సే యూజర్ ఫోల్డర్. యూజర్ నేమ్ ఎవరు అయినా అంటే లెట్స్ సే శివ అనుకోండి. యూజర్ నేమ్ శివ. ఓకే, యూజర్ ఫోల్డర్ ఏముంటుంది? యాక్చువల్గా యూజర్ ఫోల్డర్ వచ్చేసి శివానే. ఎస్, దట్ మీన్స్ .sh folder will be created under Shiva's home folder. అట్లా అయినా అనుకోండి. యూజర్ ఫోల్డర్ అంటే యూజర్ హోమ్ ఫోల్డర్ అంతే, శివాస్ ఫోల్డర్ అంతే. కాబట్టి మీరు ఎస్ టు డిస్ప్లే .sh folder, yes, we use command. ఏం కమాండ్ అది? ls-la or ls-a, whatever it is, ls-la or both the commands. మీరు ఆ కమాండ్ ఉపయోగిస్తే డైరెక్ట్గా .sh ఫోల్డర్లో ఉన్న కంటెంట్ మొత్తం వచ్చేస్తుంది. .sh ఫోల్డర్ కనపడుస్తుంది అంతే. టోటల్గా ఇది కూడా చెప్పగలగాల. సో ఈజ్ ఇట్ పాసిబుల్ టు చేంజ్ ద .sh ఫోల్డర్ లొకేషన్? క్వశ్చన్, ఈజ్ ఇట్ పాసిబుల్ టు చేంజ్ ద .sh folder location? Answer, yes, possible. You can change at the time of keys generation. అప్పుడే అది అడిగిద్ది అనమాట. బాబు కీస్ దాంట్లో జనరేట్ చేయమంటావు అని అడిగింది. ఓకే, దాంట్లో జనరేట్ చేయి అని అంటే చాలు, డైరెక్ట్గా వెళ్ళిపోతుంది.
ఆఫ్ కీస్ జనరేషన్ అంతే. సో అక్కడ ఎల్ఏ ఆర్ LS-A రెండు సేమే, కాకపోతే లాంగ్ లిస్ట్ వస్తుంది LA కొడితే, మామూలు ఏ కొడితే షార్ట్ లిస్ట్ వస్తుంది అంతే. LS-LA ఆర్ యూ కెన్ సే LS-, మనం ఏదైనా వాడచ్చు, నో ప్రాబ్లం. .sh అనేది హిడెన్ ఫోల్డర్, ఈజ్ ఏ హిడెన్ ఫోల్డర్ which was created by Linux. ఇది .sh చుక్క ఖచ్చితంగా ఉండాలి. సార్ కెన్ వి క్రియేట్ ఏ ఓకే, ఇక్కడ దాకా మీకు అర్థమైంది, గుడ్. సో నెక్స్ట్ క్వశ్చన్లో can we create a hidden files and folders? Answer yes, possible. ఎలా డాట్ యాడ్ చేయటం అంతే. సో mkdir డాట్ project1 అంటే అప్పుడు అర్థమైంది తెలుసా? ఎస్, క్రియేటింగ్ హిడెన్ ఫోల్డర్ అదే. సో టచ్ అని రాసి .file1 అని రాసామనుకో, దట్ మీన్స్ వాట్? క్రియేటింగ్ హిడెన్ ఫైల్. మనం ఇప్పుడు దాకా హిడెన్ ఫైల్స్ తయారు చేయొచ్చు. డాట్ పెడితే చాలు, అది హైడ్ అయిపోద్ది, కనపడదు. టు డిస్ప్లే ద హిడెన్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్, ఇది యాక్చువల్గా స్టోరీ అట్లా అనమాట. ఇది యాక్చువల్గా అది మనం చెప్పాలి అంటే అడుగుతూ ఉంటారు క్వశ్చన్స్, వీటి మీద ఆన్సర్స్ అవన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తూ ఉండాలి. ఓకే, తర్వాత మనకి SCP వాడాలి. ఇదంతా అయిపోయిన తర్వాత అప్పుడు SCP, ఇదంతా స్టోరీ అయిపోయిన తర్వాత SCP అట్లా అనమాట. SCP. సో SCP stands for Secure Coffee, which is లేకపోతే it is a command or utility. కమాండ్ అనొచ్చు, దాన్ని యూటిలిటీ అనొచ్చు, ఆర్ కమాండ్ యూటిలిటీ, కొంతమంది టూల్ అనొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ విచ్ ఈస్ యూజ్డ్ టు కాపీ ఏ ఫైల్ ఫ్రమ్ one server to another. File or folders. You can send files or folders also.
So we send our coffee either files or folders also. No problem. ఫైల్స్ కానీ ఫోల్డర్స్ కానీ ఏదైనా పంపొచ్చు. ఎగ్జాంపుల్ ఎస్సిపి ఫైల్ 1 తర్వాత యూజర్ నేమ్ అట్ సర్వర్ టు ఐపి అడ్రస్, డెస్టినేషన్ ఫోల్డర్ లొకేషన్, అంతే. సో యూజర్ నేమ్ వచ్చేసి సర్వర్ టు ఐపి అడ్రస్ వచ్చేసి అవన్నీ మీరు చూసుకోవాలి. సర్వర్ టు ఐపి అంతే. డెస్టినేషన్ ఫోల్డర్ లొకేషన్ అట్లా మనం ఇవ్వాలి. సో ఇప్పుడు మనకి ఎస్సిపి అని రాసి ఫైల్ 1 రాసి యూజర్ నేమ్ మనోజ్ అని రాసి అట్ @ 5.6.7.8 హోమ్, తర్వాత హోమ్ రాసి మనోజ్ అని రాస్తే చాలు. సింపుల్ ఎస్సిపి అంటే అది. సో కాపీ ఫైల్. ఆ తర్వాత ఇది ఓన్లీ ఫైల్స్. తర్వాత మనకి ఫోల్డర్స్ని కూడా కాపీ చేయొచ్చు. అది కూడా ఈజీనే, కాకపోతే మనం ఆర్ వాడాలంతే. సో అంతే, -r. సో అప్పుడు మనం ఏం చేస్తాం, ఎస్సిపి -r ఫోల్డర్ 1 మనోజ్, ఎస్ సేమ్ థింగ్, at 5.6.7.8 /home, అంతే. ఇది ఫోల్డర్స్కి, అది ఫైల్స్కి. అది ఫైల్స్కి, ఇది ఫోల్డర్స్కి మనం ఇలా వాడచ్చు. ఇక మనం పర్టికులర్ ఫైల్స్ని కూడా మనం చేయాలంటే స్పెసిఫిక్ ఫైల్స్ ఇన్సైడ్ ఏ ఫోల్డర్, స్పెసిఫిక్ ఫైల్స్ ఇన్సైడ్ ఏ ఫోల్డర్ అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎస్సిపి, ఓకే, తర్వాత ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్, ఫైల్ నేమ్ వచ్చి పేమెంట్స్ 20/11/2024 పేమెంట్స్ అనే ఫైల్ ఎక్కడికి వెళ్ళాలంటే మనకి మనోజ్ 5.6.7.8 హోమ్ మనోజ్, ఎస్. ఆ తర్వాత ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్, ఈ పేమెంట్స్ కదా, పేమెంట్స్ అంతే. దాంట్లోకి వెళ్ళాలి. యాక్చువల్గా ఇది స్టోరీ. అక్కడ ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్ అనేది ఒక ఫోల్డర్ నేమ్, పేమెంట్స్ అనేది ఏంది ఒక ఫోల్డర్ నేమ్. ఇక్కడ పేమెంట్స్ 20/11/2020 ఫైల్ నేమ్ అది. ఈ ఫైల్ ఎక్కడుంది, ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్ ఇక్కడ ఉంది. ఇక్కడున్న ఈ ఫైల్ని తీసుకెళ్ళి అక్కడ సేమ్ కాఫీ ఇక్కడ మెయింటైన్ అవుతుంది అనమాట. అక్కడ పేమెంట్స్ కాఫీ మిస్ అయింది ఫైలు, ఈ కాఫీని అక్కడ మనం మూవ్ చేస్తున్నాం. ఎక్కడికి, డైరెక్ట్గా పేమెంట్స్ అనే ఫోల్డర్లోకి. రాత్రి కొంచెం చదివి ఉంటే అర్థమైంది, లేదా ముక్క కూడా అర్థం కాదు. అవుట్ ఆఫ్ ఆర్డర్ సర్దుకోవటం అంతే. ఇక అంతే. లైనెక్స్ కాదు కదా, ఏడబ్ల్యూఎస్ అర్థం కాదు, డెవాప్స్ అర్థం కాదు, కన్ఫర్మ్, నో డౌట్. మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్కి రావటమే. ఓకే, కావాలని ట్రై చేస్తే కోర్స్ మీద విరక్తి పుట్టింది.
ఏంటి కావాలని ట్రై చేస్తే కోర్సు మీద విరక్తి పుట్టి గో టు HTML, జావా స్క్రిప్ట్, పైథాన్, జావా, CSS. అరే ఇప్పుడు గో లాంగ్వేజ్ బాగుందంట, దాన్ని నేర్చుకుంటారా, ఇక అక్కడికి వెళ్ళాలి మనం. గో లాంగ్వేజ్ మధ్యలో నేర్చుకునే లోపల వాడు అంటాడు మిడిల్ వేర్ టూల్స్ బాగున్నాయి అంట ఈ మధ్యలో, అవి నేర్చుకోండి. మిడిల్ వేర్ టూల్స్ నేర్చుకునే లోపల డేటాకి మంచి వాల్యూ ఉంది, డేటా ఇంజనీర్కి మంచి ఉద్యోగాలు, డేటా ఇంజనీర్కి. డేటా అనలిస్ట్కి లేవులే కానీ డేటా సైన్సిస్ట్ అంటే ఎక్కువైతే కానీ డేటా ఇంజనీరింగ్ బాగున్నాయి. అసలు ఇక మనిషి ఎట్లుంటాడంటే ఇక అదే ఐటీలో ఉన్న గందరగోళం ఇదే. అంటే తను ఎక్కడి నుంచి తప్పు చేశాడంటే కోర్సు నేర్చుకునేటప్పుడే ఎక్కడికి వెళ్లకుండా ఏం చేయకుండా ఆ కోర్సు పట్ల క్రమశిక్షణ కానీ కలిగి ఉంటే ఖచ్చితంగా జాబ్ వచ్చింది, అంతే కన్ఫామ్. మనం ఎప్పుడైతే మిస్ చేసామో చదవలేమో చేయలేము. అట్లాగా ఇక్కడ మనోజ్ అనేది ఒక ఫోల్డర్ నేమ్, ఏబిసి బ్యాంక్ అనేది మనోజ్ ఫోల్డర్లో ఉన్న ఒక ఫోల్డర్, ఇది పేమెంట్స్ అనేది ఏంది మరొక ఫోల్డర్. ఇక్కడ ఆ ఫోల్డర్లో ఈ పేమెంట్స్ 20వ తారీఖు ఫైల్ మిస్ అయింది, ఆ ఫైల్ని నేను ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తున్నా. ట్రాన్స్ఫర్ ఎలా చేస్తున్నా అంటే SCP. ఇక్కడ SCP ఈ ఏబిసి బ్యాంక్ ఇక్కడ ఎందుకు రాసావు మళ్ళీ అంటే నా దగ్గర నా సర్వర్లో మళ్ళీ ఇది ఒక ప్రాజెక్ట్ ఫోల్డర్ ఉంది, అక్కడి నుంచి అడగము. బట్ బోత్ ఆర్ సేమ్, ఎస్ బోత్ ఆర్ సేమే. అక్కడ కాఫీ ఇక్కడ కాఫీ మెయింటైన్ అయింది. లేదు కాదు అనుకుంటే ఇంకో రకంగా చెప్పు, ఇంకో రకంగా చెప్పు. నా ప్రాజెక్ట్లో ఈ సినారీ వచ్చింది నేను చేశా, లేదు ఇంకో సినారియో ఇంట్లో. అంటే ఈ మొత్తం సినారియో బేస్డ్ క్వశ్చన్స్ ఇవన్నీ రియల్గా చెప్పాలంటే నువ్వు అలా చెప్పొచ్చు. వాట్ ఈస్ యువర్ రీసెంట్ యాక్టివిటీ ప్లీజ్ టెల్ మీ అంటాడు. అరే ఇదే వాట్ వాజ్ అవర్ రీసెంట్ యాక్టివిటీ ప్లీజ్ టెల్ మీ. ఎస్ దిస్ వాజ్ మై రీసెంట్ యాక్టివిటీ. సో సర్వర్ 1లో ఒక ఫైల్ ఉంది, సర్వర్ 2లోకి పంపించాలి, అప్పుడు SCP వాడాను, కాపీ చేశాను. అవలాగా చేసావు, అవును రీసెంట్గా 5-6 సార్లు అడిగాడు, వాడు చేసేసాను. మనల్ని ఏం చూపిమనరు కదా, అదే చెప్పేది అట్లా. కాబట్టి అట్లాగా కొన్ని ఇవన్నీ నేను చెప్పినవన్నీ కూడా సినారియో బేస్డ్ మొత్తం వస్తాయి. అయితే ఏంటంటే ఇదంతా మీరు చదవగలిగి అవతల వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలగాల, హౌ టు ప్రొసీజర్ చెప్పగలిగితే చాలు, వాడికి అర్థమైపోద్ది. స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్. ఓకే, సో ఈ డాక్యుమెంట్ని అయితే మీకు సెండ్ చేస్తా. ఈ డాక్యుమెంట్ చూసి మీలో చాలా మంది ల్యాబ్ కూడా చేయొచ్చు, ప్రాక్టీస్ చేయొచ్చు. డాక్యుమెంట్ చూసి ల్యాబ్ వెంటనే చేయొచ్చు ఈ క్లాస్ అయిపోయిన తర్వాత. సో మీరే సొంతగా చేయొచ్చు. So this document will be sent to you after this class, no problem. Okay, so ఇది మనం చేద్దాం, హ్యాండ్స్ ఆన్ చేయాలి. హ్యాండ్స్ ఆన్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ క్లాస్కి వెళ్దాం. నెక్స్ట్ క్లాస్లో మనకి ఆర్సింక్ వస్తుంది, ఆర్సింక్ గురించి కూడా నేర్చుకోవాలి. ఈ లోపల మీరు పార్ట్గా డివైడ్ చేసాం కాబట్టి అందుకే రాసింది. పార్ట్ 1లో ఏం జరుగుతుంది చదవండి ఫస్ట్, పార్ట్ 3లో ఏం జరుగుతుంది చదవండి ఫస్ట్, పార్ట్ 4లో ఏం జరుగుతుంది చదవండి ఫస్ట్. అసలు పార్ట్లుగా ఎందుకు విడగొట్టానంటే రీడబిలిటీ కోసం. చాలా మందికి ఇది తెలియదు, ఈ సీక్రెట్. పార్ట్లుగా ఎందుకు విడగొట్టాడు సార్? అయ్యా ఒక పార్ట్ నేర్చుకో చాలు, ఎరగదీసేది ఏదో ఉంటే ఒక పార్ట్, 2వ పార్ట్, 3వ పార్ట్, 4వ పార్ట్, 5వ పార్ట్. అసలు ఈ 5 పార్ట్లు వచ్చినాయా లేవా అయిపోద్ది క్లాస్. అంతేకాకుండా ఊరుగా మొత్తం అంతా రుబ్బినట్టు ఏదో మొత్తం రాసుకుంటే చదివేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. పార్ట్లుగా రాసుకోవాలి, ఏ పార్ట్లో ఏం జరుగుతుంది. ఓకే, ఏ పార్ట్లో ఏంది ఇక్కడ రాసుకో. ఇదిగో చూసావా, ఈ పార్ట్ 3లో ఇది జరుగుతుంది. పార్ట్ 3లో సర్వర్ 2లో ఏం జరుగుతుంది, సర్వర్లోకి లాగిన్ అయ్యాను, EC2 యూజర్గా ఎంటర్ అయ్యాను, ఆఫ్టర్వర్డ్స్ రూట్ యూజర్ అయ్యాను, రూట్ యూజర్ అయిన తర్వాత మనోజ్ యూజర్ తయారు చేశాను. అంటే నువ్వు సంవత్సరం తర్వాత ఈ ఫైల్ ఓపెన్ చేసినా కానీ ఈ నోట్స్ నీకు అర్థం కావాలా. అట్లా అంటే నువ్వు రాసుకునే విధానం ఇట్లా ఉండాలా. నువ్వు బద్దకించి నోట్స్ రాసుకోలేకపోతే కష్టం, మనం ఏం చేయలేము. 1, 2, 3, 4, 5, 6, 10 సార్లు మనం చెప్తాం, 11వ సారి వదిలేస్తాం. అట్లా కాబట్టి మీరు చాలా మంది ఏంటంటే ఏదో చేయాలని ఏదో ట్రై చేస్తే ఫ్లాప్ అవుతుంది, గట్టిగా ఫ్లాప్ అవుతావు. అందుకోసం ఈ మోడల్లో నేను చెప్పిన టాపిక్స్ మొత్తాన్ని నువ్వు కానీ డిజైన్ చేసుకొని రాసుకోగలిగితే లోపలికి వెళ్ళిన తర్వాత నువ్వు మెంటర్గా పనిచేయచ్చు, జూనియర్స్కి కేటీలు టెక్నికల్ కేటీస్ ఇవ్వచ్చు. అదేవిధంగా నువ్వు నీ ప్రాజెక్ట్లో పనిచేసేటప్పుడు ఇదే డాక్యుమెంట్ ఉపయోగపడేది. సేమ్ అంటే ఇదేంటే ఇది కాదు, ప్రతి చాప్టర్ను నువ్వు ఈ విధంగా అనాలిసిస్ చేసుకొని రాసుకోగలిగితే నెంబర్ 1 అంటా నేను. ఓకే, ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యూ అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? అర్థమవుతుందా చెప్పింది? సార్ అర్థమవుతుంది సార్. చేయండి, జాగ్రత్త చేయండి. ఓకే, సో let us stop here for today friends. We discuss tomorrow friends. Okay,
థ్యాంక్ యూ సో మచ్. సీ యూ టుమారో. బాయ్. థ్యాంక్ యూ సార్. ఎస్, ఈ డాక్యుమెంట్ మీకు సెండ్ చేస్తాను, ఇప్పుడే సెండ్ చేస్తాను. ఓకే, అట్ ద సేమ్ టైమ్ ద ప్రీవియస్ వీడియోస్ విల్ బి ప్రొవైడెడ్ టు యూ ఆఫ్టర్ దిస్ క్లాస్. ఓకే, at 10 p.m. itself will provide you the previous recording classes also, no problem.